నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎవ్రీ వీక్ లాగానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక వ్యాపారస్తుడు, ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక మ్యానుఫ్యాక్చరర్, అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ ఏమన్నా మనం మాట్లాడుకోవచ్చు. ఒక బాగా అంటే వ్యాపారం చేయగలిగిన వాడు, వస్తువుల్ని తయారు చేయడం మ్యానుఫ్యాక్చరర్ అంటే. సరే, బాగా బతికినటువంటి వాడు అనుకోని కారణాల వల్ల కొంచెం వ్యాపారంలో నష్టం వచ్చి కొంచెంగా మొత్తం పోయింది. భార్య పిల్లలు ఏం సమాధానం చెప్పాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు. బాగా ఫారిన్ కార్లలో తిరిగి మంచి లగ్జరీ లైఫ్ అనుభవించిన పిల్లలు, భార్య. తను ఇంత మంచి వ్యాపారం చేసి సడన్గా వెనక్కి వెళ్ళిపోవడం ఏమీ అర్థం కాలేదు. ఏం చేయాలి? నలుగురు సాయం చేయడం తప్ప ఎవరి దగ్గర తీసుకోవడం తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలో తెలియక నష్టంలో ఉన్నాడు. ఆ దిగులుతో రోజు కృషించిపోయి ఓ రోజు అలా ఓ చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తున్నాడు. పార్కులోకి వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చొని, ఏంటి నా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం భవిష్యత్తు ఏంటి, ఈ వ్యాపారం ఏంటి, గింతేనా, అందరూ ఏదైనా తాగి చనిపోవడం తప్ప ఇంకేమైనా మార్గం లేదా, నుంచి రూపాయి వచ్చే మార్గం కనిపించట్లేదు అని ఆలోచిస్తే అట్నుంచి వెళుతూ ఒక పెద్ద ఆయన, ఎందుకయ్యా అంత దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు. బాగా పెద్ద ఆయన, పండు ముసలి, ఏంటి అలా ఉన్నావు, మంచి సూట్ అది వేసుకో, కోట్ వేసుకొని ఉన్నాడు. మామూలు పైన 3 పీస్ అంటారు కదా, మామూలుగా రెగ్యులర్గా నార్త్ ఇండియన్స్ వేసుకుంటారు అలాంటి, అంటే సూట్ లాంటిది కాదు. సో ఏంటి అలా బాధగా ఉన్నావు అని అడిగితే, ఏం చెప్పమంటారు పెద్ద ఆయన, ఇది నా పరిస్థితి, బాగా బతికిన కుటుంబం, అనుకోని కారణాలతో ఇండస్ట్రీ లాస్ వచ్చింది, పెట్టుబడి పెట్టడానికి లేదు, రన్ అవ్వట్లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, అంతా అయోమయంగా ఉంది. అంటే ఇప్పుడు నీకు ఇవన్నీ పోవడానికి, బాధలన్నీ పోవడానికి ఏం కావాలి అని అడిగితే, ఒక 50 లక్షలు ఉంటే నాకు ఇవన్నీ తీరిపోతాయి, లేకపోతే సూసైడ్ తప్ప ఇంకేం మార్గం కనబట్టలేదు అంటే, అంత మాట అనుకు, కంగారు పడకు, నేను ఇండస్ట్రియలిస్ట్ని, నా దగ్గర డబ్బు ఉంది, కాకపోతే మంచి సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ని, నువ్వు కూడా సక్సెస్ అవుతావు, డోంట్ వరీ అని చెప్పి 50 లక్షలు చెక్ రాసిస్తాడు. చెక్ రాసిస్తే, అమ్మయ్య దేవుడు ఈ రూపంలో వచ్చాడు, ఇది మళ్ళీ నాకు పునర్జన్మ అని చెప్పి ఎవరైతే మెటీరియల్ సప్లయర్స్ ఉంటారో వాళ్ళకి చెప్పి, బాబు ఇలా ఒక 50 లక్షలు చెక్ వచ్చింది, నేను రొటేషన్లో మీకు క్లియర్ చేస్తాను అని వాళ్ళందరినీ చెప్పి, మంచివాడు కాబట్టి చెప్తే వింటారు, అర్థం కాదు కదా, దెబ్బతిన్నాడని వాళ్ళకి తెలుసు. సరే, మెటీరియల్ అందరూ సప్లై చేస్తారు, వర్కర్స్ మళ్ళీ పని చేయడానికి సిద్ధపడతారు. ఫ్యాక్టరీలో అయితే పాత జీతాలు కూడా వస్తాయి, వాళ్ళ వర్కర్స్ వాళ్ళు ఆశపడ్డారు, మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు చేశారు. ఇక మొత్తం ఆ చెక్కు డ్రా చేయకుండానే పని మొదలు పెట్టాడు. అది ఉందన్నది మాత్రం ధైర్యంతో మొదలు పెట్టాడు. ఇంకా చేతిలో 50 లక్షలు ఉన్నాయి, దేనికి భయపడాలి. సో అన్ని మొదలుపెట్టి ఒక కసి, ఒక డిజైర్, ఒక బర్నింగ్ డిజైర్ గా పెట్టుకొని రాత్రిపోలు వర్కర్లు కూడా అలాగే ఎలాగైనా ఫ్యాక్టరీ లాభాల్లో తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు కష్టపడ్డారు, తిను కష్టపడ్డాడు, మార్కెటింగ్ చేయడానికి అన్ని విధాల అవకాశాలు ఉపయోగించుకున్నారు. వాళ్ళు బిజినెస్ లో అసలు డబ్బు అవసరం అన్న విషయమే మర్చిపోయారు. ఇది చేయడం, అమ్మడం, డబ్బు తీసుకురావడం, కట్టడం, రా మెటీరియల్ తీసుకురావడం, మళ్ళీ చేయడం, ఈ బిజీలో పడిపోయారు, ఫుల్ బిజీ అయిపోయారు. ఊహించని రీతిలో అది ముందుకెళ్ళిపోతుంది సంస్థ. ఆఖరికి కొన్నాళ్ళు అయిన తర్వాత చూస్తే అసలు తనకి డబ్బే అవసరం లేదు, తనే వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు. సరే, ఆ సంవత్సరం టైం పెట్టుకొని, ఆ సంవత్సరంలో ఆయనకి ఇవ్వాలనుకున్నాం కదా, పలానా టైంలో ఆయన అక్కడికి వస్తాను, ఆ టైంలో ఇచ్చేయమన్నాడు. 1 ఇయర్ తర్వాత, ఏం కంగారు పడుతుంది. ఆ టైం దగ్గరికి వచ్చింది, 1 ఇయర్లో చెక్ ఇచ్చేద్దామని, ఆయన చెక్ ఆయనకే ఇచ్చేద్దామని తీసుకెళ్ళి ఆయన కోసం చూస్తుంటాడు. అదే చెట్టు కింద కూర్చొని, మంచి పొజిషన్లోకి తినొచ్చేసాడు. అదే చెట్టు కింద కూర్చొని ఆయన ఎక్కడున్నాడు పెద్ద ఆయన ఎదురు చూస్తుంటే ఎక్కడ కనిపించడు. ఇదేమిటి నీకు కనిపించట్లేదు, 1 ఇయర్ తర్వాత ఇక్కడికే వస్తాడు, అప్పుడు డబ్బులు ఇమ్మన్నాడు, డబ్బులు నేను వాడలేదు, ఆయన చెక్ ఆయనకి ఇచ్చేద్దామంటే మనిషి కనపట్లేదు అనుకుంటే, ఎవరో ఈ కాంపౌండర్స్ వీళ్ళు హాస్పిటల్ కాంపౌండ్స్ వీళ్ళు ఆయన మోసుకెళ్తున్నారు, బలవంతంగా గుంజుకొని వెళ్తున్నారు. ఈడ్చుకెళ్తుంటే, ఏంటి ఆయన అలా తీసుకెళ్తున్నారని చెప్పి పెడతాడు. పిచ్చి హాస్పిటల్లో నుంచి వచ్చాడు, అందరికి చెక్కులు రాసి ఇచ్చేస్తుంటాడు. పిచ్చి ఆయన ఒకప్పుడు పెద్ద బతికిన ఆయన ఇంకా అలాగే ఉన్నాడు అనుకొని అందరికీ చెక్ బుక్ దగ్గర పెట్టుకొని రాసి ఇచ్చేస్తుంటాడు.
కట్ చేస్తే మనకి కథ ఏం చెప్తోంది అంటే అక్కడ గెలిపించింది అతన్ని ఉన్నతంగా తీసుకెళ్ళింది డబ్బు కాదు, ధైర్యం, నమ్మకం, నమ్మకం, ఒక మనోబలం నా దగ్గర ఉంది అనే మానసిక స్థైర్యం. Yeah. వెనక నుంచి ఆ డబ్బు నాకు ఏదైనా అయితే అవసరమైతే ఇది వాడుకోవచ్చు 50 లక్షలు అన్న నమ్మకం ఏదైతే ఉందో అతన్ని పట్టుదలగా పనిచేయించి ఏదైనా అయితే ఆ డబ్బు వాడుకోవచ్చు అన్న ధీమా. అవును, ఇది ఉంది కదా, ఏదైనా కష్టం వస్తే వాడుకోవచ్చు, లేకపోతే అనవసరంగా ఎందుకని అనుకున్నాడు కదా. సో దానికి తోడు అందరూ సహకరించారు, తను పట్టుదలగా చేశాడు. పట్టుదలగా చేస్తే మన సంకల్పమే ఏదైనా సాధిస్తుంది అని చెప్పడానికి చిన్న కథ. చాలా మంచి కథ చెప్పారు, చాలా బాగుంది. వెంకటమ్మ గారు ఉన్నారు నల్గొండ నుంచి కాలర్. వెంకటమ్మ గారు నమస్తే అమ్మా, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. నమస్తే గురువు గారు, వెంకటమ్మ నా పేరు. ఏమిటమ్మా? ఈ హెల్త్ పరంగా ఎప్పుడు ఆరోగ్యంగా బాగుంటలేను. ఎలాంటి అనారోగ్యాలు ఉన్నాయమ్మా? అంత నడువు నవ్వడం, కాలు చేతులు గుంజడం. డాక్టర్లకు చూపించారమ్మా? మందులు తీసుకుంటున్నారా? వాడుతున్నా మందులు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉంది గురువు గారు. ఏంటమ్మా? 15/6/1980. 15/6/1980. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఒక బాబు, ఒక పాప. అమ్మా మీరు ఆదివారం పుట్టినట్టు తెలుసా? నాకు గుర్తులేదు గురువు గారు. అలాగే ఇది విధియా శుక్లపక్షం అమావాస్య నుంచి 2వ రోజు. ఇది కర్కాటక రాశి. ఇది తెలుసు అనుకుంటాను మీకు. అమ్మా సరే, ఒక్క రుద్రాక్ష చెప్తాను, డాక్టర్ సలహాలు తీసుకోండి. ఆ రుద్రాక్ష ఒకటి ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. అంటే మనం ఏదైనా మెడిసిన్ తీసుకుంటే బాడీ మెడిసిన్కి స్పందిస్తుంది రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత. ఎందుకంటే శరీరంలో అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ అన్ని క్రమబద్ధీకరిస్తుంది రుద్రాక్ష. అందుకనే మనం జపం చేసినప్పుడు కూడా శ్వాస మీద ధ్యాస అంటాం. మెడిసిన్ రోజు లేదు, రోజు ఉండదు గురువు. ఏమిటమ్మా? మెడిసిన్ వేసుకొని రోజు ఉండదు, నాకు హెల్త్ పరంగానే ఇబ్బంది ఉంది. చిన్న చిన్నవి ఉంటాయమ్మా, కొన్ని వయసుతో వచ్చే ఉంటాయి, కొన్ని అలా వస్తూ ఉంటాయి శరీర తత్వాన్ని బట్టి, కొన్ని ఆహార అలవాట్లను బట్టి, కొన్ని మన వ్యక్తిగత అలవాట్ల నుంచి వస్తాయి. సో ఏమైనా ప్రతిదానికి భయపడాల్సిన పని లేదమ్మా. ఏదైనా కష్టం వస్తే, మెడికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు చూస్తారు, మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, వీలైతే వేసుకోండి. 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి, శరీరానికి తాకే విధంగా. ఇది కుదరకపోతే దశముఖి, మానసిక ఒత్తిళ్ళవి తగ్గడానికి. దీంతో పాటు ఏమైనా కలిపి వేసుకోవచ్చు, ఇది ఒక్కటి అయినా వేసుకోవచ్చు. మీ జాతకానికి 2 రుద్రాక్షలు పర్ఫెక్ట్ యాప్టమ్మా. అవకాశం ఉంటే ఏదో ఒకటి వేసుకోవడానికి ట్రై చేయండి. ఇది వేసుకున్న తర్వాత ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. రైట్, మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, రేఖ గారు. రేఖ గారు మాట్లాడండి అమ్మా. హలో అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అమ్మా ఏమిటమ్మా? సార్ అమ్మా డేట్ ఆఫ్ బర్త్. రేఖ గారు. పాపది సార్. నమస్తే సార్. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? పాప సార్ నిహారిక సార్ పేరు. నిహారిక డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా? 2008 సార్. 2008. సార్. డేటు మంత్ అమ్మా? డేట్ February 28 సార్. ఓ ఇంకా నయం, ఇంకొక రోజు లేటుగా అవ్వలేదు. ఇది లీఫ్ ఇయర్. 29th అయితే 4 ఏళ్ళకి ఒకసారి. 2008 డివైడెడ్ బై 4 అది లీఫ్ ఇయర్. 366 డేస్ ఉంటాయి ఇందులో 2008లో. హలో ఒక్క నిమిషం. సార్ పాపకి కొద్దిగా బాగా ఫీవర్ వచ్చింది సార్, తను బాగుండట్లేదు. అమ్మా గురువారం పుట్టినట్టు తెలుసమ్మా? బేస్తవారం, థర్స్డే. అవును సార్, థర్స్డే పుట్టింది సార్. ఏంటో చెప్తున్నావమ్మా? ఆ రోజు అమావాస్య కూడా. సార్ అమావాస్య కూడా ఆ రోజు. అవునా సార్? ఏదో చెప్తున్నావమ్మా? హెల్త్ సరిగా ఉండట్లేదు ఎలా ఉంటుంది సార్? అలా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయమ్మా హెల్త్ పరంగా? ఈ మధ్య బాగా ఫీవర్ వచ్చింది సార్, అసలు తగ్గట్లేదు. అట్లా ఏమి కంగారు పడుకో, ఒకసారి డాక్టర్ సలహాలు తీసుకో అమ్మా. నువ్వు బయటకు వచ్చి కానీ లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు కానీ చూస్తే 100కి 90 మందికి ఇదే పరిస్థితి. వైరల్ ఫీవర్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. సీజన్ ఒకటి బాగాలేదు.
ప్రతిదాన్ని భూతద్దంలో చూసి భయపడక్కర్లేదు. అందరికీ ఎవరిని చూస్తే వాళ్ళు గొంతు నొప్పి అండమో, దగ్గడమో, ఫీవర్ అండమో, బాడీ పెయిన్స్ అండమో, కోల్డ్ అండమో బాగా ఎక్కువగా ఉన్నాయి. పిల్లల్ని జనంలోకి వెళ్లకుండా కొంచెం అంటే క్లైమేట్లో ఏ చిన్న మార్పులు వచ్చినా వాళ్ళు తొందరగా అటాక్ అవుతుంది, వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది. సో పిల్లలు కాబట్టి పెద్దవాళ్ళు అయితే కొంచెం తట్టుకోగలుగుతారు. ఏమైనా భయపడక్కర్లేదమ్మా. ఓసారి అవసరం అనుకుంటే డాక్టర్ సలహా తీసుకోవడం. సీజనే అలా ఉంది, సీజనల్ డిసీజెస్ ఉంటాయి. తనకి ఒక్క రుద్రాక్ష అమ్మ, ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అలాగే త్రయోదశి, ఇది అల్టిమేట్ రుద్రాక్ష, అంటే 13 ముఖాలది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. ఈ రెండిట్లో ఏది కుదిరితే అది వెయ్యండి అమ్మా. అలానే ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వెయ్యగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. అలాగే కొందరిని చూసినట్టయితే ప్రతి సందర్భంలో ఏం జరిగినా మన మంచికేలే, ఎక్కువగా ఆలోచించకండి అంటుంటారు. సో చెడు జరిగినా కూడా మన మంచికే అనుకోవాలా? చెడు మంచి మనం అలా చెప్పలేము. ఏది మనం చూడగానే ఇది చెడు ఇది మంచి అనే డెసిషన్, అది కాసేపు ఆగితే అది చెడు మంచిగా మారొచ్చు, మంచి చెడుగా కనిపించవచ్చు. కానీ అప్పుడు వాళ్ళకి జరిగిన దాన్ని బట్టి ఇక్కడ చిన్న కథ చెప్తాను. శ్రవణ కుమారుడు తల్లిదండ్రులని భుజాల మీద అంటే కావిడి వేసుకొని వాళ్ళని అన్ని తీర్థయాత్రలకి తిప్పుతూ ఉంటాడు. ఒక సాయంత్రం పూట వాళ్ళకి దాహం వేస్తే ఒక చెరువు ఒడ్డున ఆపుతాడు. చీకటి పడుతుంది. ఆపి వాళ్ళకి నీళ్లు తీసుకురావడానికి అక్కడికి వెళ్తాడు. చెరువు దగ్గరికి వెళ్తాడు, కొలం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి నీళ్ళు తీసుకొద్దామంటే వాళ్ళు ఈ కావిడిలో కూర్చొని ఉంటారు. పెద్ద వృద్ధులు, పెద్దవాళ్ళు, అందులు వాళ్ళకి కనిపించదు. శ్రవణ కుమారుడు కథ అందరికీ తెలిసిందే. సరే, తను నీళ్లు తీసుకురావడానికి వెళ్తాడు. ఈలోపు దశరథ మహారాజు వేటాడడానికి వస్తాడు. దశరథుడికి శబ్దభేది అని విద్య తెలుసు. శబ్దభేది అంటే ఎటైనా శబ్దం వస్తే బాణం అటు వేయడం, శబ్దాన్ని బట్టి బాణం వేయడం. ఈ శ్రవణ కుమారుడు తల్లిదండ్రులకు నీళ్లు తీసుకురావడం కోసం కొలంలో ఆ పాత్ర ముంచితే ఆ నీటి శబ్దం, బుడబడ నీళ్లు అందులోకి వెళ్ళేటప్పుడు ఆ శబ్దం వస్తుంది కదా పాత్ర పట్టేటప్పుడు. ఆ శబ్దం చూసి జంతువు అనుకుంటాడు దశరథ మహారాజు. అనుకొని బాణం వేస్తాడు. శ్రవణ కుమారుడు తగులుతుంది. తగిలితే అప్పుడు చాలా బాధపడతాడు. వచ్చి చూస్తేనేమో శ్రవణ కుమారుడు ఈ పిల్లాడికి తగిలింది అని చెప్పి దశరథుడు కూడా చాలా బాధపడతాడు. అప్పుడు ఎంత పని చేశావు రాజా, నా తల్లిదండ్రులు వృద్ధులు, వాళ్ళు చూడలేరు, నడవలేరు, ఈ వయసులో వాళ్ళకి నేను తప్ప ఇంకేమీ లేదు, వాళ్ళకి దాహం అంటే నీళ్లు తీసుకెళ్తున్నాను, ఈ విషయం నాకు ఇలా బాణం తగిలి చనిపోతున్నాను అన్న విషయం వాళ్ళకి చెప్పొద్దు, ఇక ఇంకా అసలే తట్టుకోలేరు, ఈ నీళ్లు తీసుకెళ్లి ముందు వాళ్ళకి ఇవ్వు, దాహంతో విలపిస్తున్నారు మహారాజా అని చెప్తాడు. శ్రవణ కుమారుడు చనిపోతాడు. ఆ నీళ్లు తీసుకెళ్లి ఇచ్చి వాళ్ళకి గుర్తుపడతారు. దశరథుడు అంటే కొడుకు కాదు అనే విషయం తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు, ఏమి ఇస్తున్నావు అంటే జరిగింది చెప్తారు దశరథుడు. చెప్తే దుర్మార్గుడా, ఈ పరిస్థితిలో మాకు ఇంత అన్యాయం చేస్తావా, నువ్వు కూడా ఇలాగే పుత్ర వియోగం కలిగి నువ్వు బాధపడతావు, పుత్రులతో దూరమై వాళ్ళ దూరమై నువ్వు బాధపడతావు అని చెప్పేసి ఈ వృద్ధ దంపతులు శపిస్తారు దశరథుడిని. ఇప్పుడు ఇది శాపం అనుకోవాలా, వరం అనుకోవాలా? దశరథుడికి అప్పుడు దాకా పిల్లలు లేరు, చెయ్యని యాగం లేదు, తిరగని ప్లేస్ లేదు, అసలు పిల్లలే లేరు. పిల్లల కోసం ఆయన చేయని పని లేదు. నడి వయసు వచ్చినా కూడా పిల్లలు లేరు. అప్పుడు అసలు పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళ వియోగం ఏముంటుంది? సో వియోగం జరగాలి అంటే పిల్లలు పుట్టాలి. ఈ శాపం నిజం అవ్వాలంటే పిల్లలు పుట్టాలి, మగ పిల్లలు పుట్టాలి. అందులో కూడా నీ పుత్రులు నిన్ను పితృవియోగం అన్నాడు. సో అలాగే తనకి వాళ్ళ పెద్దలు శాప ఫలం వల్ల 4 పిల్లలు పుడతారు. సో ఇప్పుడు దీన్ని శాపం అనుకోవాలా, వరం అనుకోవాలా? సో ఆ నిమిషానికి దశరథుడికి కష్టమే, శాపమే. తర్వాత చూస్తే ఇది శాపం కాదు, ఇది వరం. సో అలాగే మన జీవితంలో కష్టం అని కొన్ని అనుకుంటాం, కానీ అది తర్వాత అది సుఖంగా చాలా సందర్భాల్లో తెలుసుకుని ఉంటాం. కాబట్టి ఏం జరిగినా భగవంతుడు మనకు మంచి చేస్తాడు అనుకుంటే వచ్చేయన్ని మంచి జరుగుతాయి. మంచి చేస్తాడు అనుకొని ఆ క్షణానికి ఎక్కువగా స్పందించకుండా మామూలుగా ఉంటే నైస్ అండి. కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు, వెంకటరాజన్ గారు. గురువు గారు ఉన్నారండి, మాట్లాడండి. గురుగారు ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
వెంకటరాజన్ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. చెప్పండి చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఆగస్ట్ 18th, 1991. 18th ఆగస్ట్ మొన్నే అయింది. మొన్నే 18th ఆగస్ట్ 1991. ఏం చేస్తున్నారండి? నేను అంటే అవుట్ సోర్సింగ్ ఆదివారం పుట్టినట్టు తెలుసా మీరు? సండే సండే. అవును, చెప్పండి చెప్పండి, ఏదో చెప్తున్నారు. అవుట్ సోర్సెస్ అంటున్నారు. అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని కలెక్టరేట్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా చేస్తున్నాను. Permanent అవ్వలేదండి? జాబ్ సంబంధించి ఏదో రెగ్యులర్ అవుతుంది అది Regular అవ్వలేదా? ఇయర్స్ నుంచి అది ఇది అష్టమి శుక్లపక్ష అలానే ఉంది. శుద్ధ అష్టమి ఆదివారము. ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. యా, ఏమీ ఆందోళన పడక్కర్లేదని, జాతకం చాలా బాగుంది చూడండి. ఇంకొక మీకంటే సమయం దొరికితే ఇప్పుడు ఇలాగా చేస్తున్నారు, అది రెగ్యులర్ అయితే రెగ్యులర్ అవుతూ ఉంటుంది. ఈలోపు ఇంకేదైనా ఆదాయ వనరులు పెంచుకోవడానికి కూడా చూడండి, మార్గం ఏముందా. సో తప్పకుండా ఆదాయ వనరులు పెంచుకునే మార్గం కూడా అన్వేషించండి. మీరు వేసుకోవడానికి ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సప్తముఖి, దశముఖి, ఏకముఖి, ఈ 3 రుద్రాక్షలు. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదైనా ఒక్కటి వేయండి. వేసిన రోజు నుంచి మార్పు మీరు స్పష్టంగా చూస్తారు. ఆల్ ది బెస్ట్ అండి, ఎలాంటి నియమాలు లేవు. మరో కాలర్ ఉన్నారు, బ్రహ్మచారి గారు కూకట్పల్లి నుంచి. బ్రహ్మచారి గారు మాట్లాడండి. గురువు గారు ఉన్నారు. బ్రహ్మచారి గారు, హలో. బ్రహ్మచారి, హలో హలో అండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు బ్రహ్మచారి గారు? బాగున్నాను గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా బాబు గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాను డేట్ ఆఫ్ గురుగారు. బర్త్ ఇవ్వండి, బాబు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 6th December 1998 గురుగారు. 5th డిసెంబర్, 5వ తారీఖు డిసెంబర్. 6th December 6th డిసెంబర్ 1948 గురుగారు. 48. 98 98 మీ అబ్బాయి అంటున్నారు. 48, 1998 అండి. 1998. ఎంతమంది పిల్లలండి మీకు? 2 పాపలు 1 బాబు గురుగారు. ఈ అబ్బాయి ఆదివారం పుట్టినట్టు గుర్తుందా సార్ బ్రహ్మచారి గారు? అవును గారు. అవునండి. ఆదివారం. అలాగే ఇది చతుర్థి కృష్ణపక్షము, బహుళ చవితి అంటే సంకటహర చతుర్థి. నిన్న అదే, ఇవాళ పంచమి. చాలా గొప్ప రోజు ఈరోజు. వాళ్ళు చాలా మంచి రోజు. పంచమి. అలాగే ఇది కర్కాటక రాశి. అబ్బాయి విదేశాల్లో ఉన్నాడండి. అవునండి, బాబు అక్కడ ఉన్నాడు. ఆయన భవిష్యత్తు గురించి ఇప్పుడు ఖచ్చితంగా విదేశాల్లో ఉండి ఉండాలి ఈ అబ్బాయి. తెలుసుకున్నాను. ఎక్కడున్నాడండి అబ్బాయి? యుఎస్ఏలో ఉంటుండండి. యుఎస్ఏలో ఎక్కడ? మిసోరీ స్టేట్లో. రైట్. ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ది బెస్ట్ 3 చెప్తాను, మీరు గర్వపడే స్థాయిలో ఉందని జాతకం. బ్రహ్మచారి గారు సంబంధాలు చూస్తున్నారా? ఇంకా లేదు గురుగారు. ఆయనకు ఎంఎస్ అయిపోయింది, జాబ్ సర్చింగ్ లో ఉన్నాడు గురుగారు. ఏమి ఇబ్బంది లేదులేండి. అక్కడ కొంచెం అమెరికా ఇప్పుడు గందరగోళంగా ఉంది, కానీ ఇబ్బంది ఏమి లేదు. తను ఉన్న స్టేట్కి బాగానే ఉంటుంది. ఈస్ట్ కోస్ట్లో అక్కడ బాగానే ఉంటుంది. లేకపోతే పక్కకు కొంచెం మూవ్ అవ్వమనండి. పెన్సిల్వేనియా స్టేట్ ఉంటుంది, ఫిలడెల్ఫియా అని. అది జో బైడెన్ స్టేట్. అది జో బైడెన్ ఇంతకుముందు పాత ప్రెసిడెంట్ స్టేట్. అది ట్యాక్స్ ఫ్రీ స్టేట్. అందులో అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కంపెనీలు ఎక్కువ ఉంటాయి. మీ వాడు ఉన్నదానికి పక్కనే. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోనమ్మనండి. జాతకం అయితే మీరు గర్వపడే స్థాయిలో చాలా గొప్పగా ఉంది. ది బెస్ట్ 3 రుద్రాక్షలు చెప్తాను, ఏదైనా ఒక్కటి అవకాశం ఉంటే ఆ 3 ఏదైనా ఒకటి వేయడానికి ట్రై చేయండి. 13, 12, 14 ఎనీ వన్ ఆఫ్ దిస్ 3 రుద్రాక్షస్. 13 త్రయోదశి, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఒకవేళ ఇది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు సూర్యస్వరూపం. ఇక 14 అల్టిమేట్ రుద్రాక్ష. ఇది చతుర్దశముఖి, ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా. దీనికి అధిపతి శని, అంటే అబ్బాయి జాతకానికి సంబంధించింది. సో అవసరం నేను తెలియజేశాను, అవకాశం మీరు చూసుకోండి.
ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకుండా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే కొంతమందిని అంటే కొన్నిసార్లు చూస్తుంటాం, కొంతమందిని అన్నిట్లలో తామే గొప్ప అంటుంటారు, తాము చేసిందే కరెక్ట్ అనుకుంటారు, ఎదుటి వాళ్ళని కూడా చాలా తక్కువ చేసి చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, కొంతమంది కాదు, చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోవడం తప్పేం కాదు, కానీ ఎదురు వాళ్ళని కించపరిచి వీడు తక్కువ చేయడం అది చాలా అవివేకం, హాస్యాస్పదం. ఎలా ఉంటుందంటే అది చెప్పుకోవడానికి కూడా బాగోదు. ఎలా ఉంటుందంటే ఒక ఏనుగు నడిచి వెళుతోందంట, ఒక పంది బురదలో మునిగింది. బురదలో మునిగి అటు రోడ్డు మీదకి వచ్చి ఇలా దులుపుకుంటూ, పంది నడిచే నడక అలాగే ఉంటుంది కదా, ఆ బురద దులుపుకుంటూ చక్కగా వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది. ఏనుగు చూసింది ఎదుర, తను వస్తుంది కదా అని పక్క నుంచి వెళ్ళిపోతుంది. పక్క నుంచి వెళ్ళిపోతే ఈ పంది పక్క పందులతో అన్నదంట, చూసావా వాడికి ఎంత భయమో, నేను ఎదురొస్తుంటే పక్కకు తప్పుకుంటున్నాడు, ఇది మన లెవెల్, అర్థమైందా అని పక్కన చెప్తే, ఈ మాట విన్న ఏనుగుల్లో ఇంకొక ఏనుగు అడుగుతుంది, ఏంటి చాలా దరిద్రంగా ఉంది, వినడానికి బాగలేదు, వాడికి భయపడి నువ్వు పక్కకి వెళ్ళడం ఏమిటి, అసలు ఏమైనా అర్థం ఉందా అని అడిగితే, అప్పుడు తను చెప్తుంది ఏనుగు, నేను జడిసి తప్పుకోవడం కాదు, నా తొండంతో ఒక్కసారి ఎగిరి పట్టుకొని వేసి తిప్పి కొడితే తునకలు అయిపోద్ది, తునకలు చచ్చిపోద్ది, కానీ నా తొండానికి బురద అంటుంది, నా కాళ్ళకి బురద అంటుంది, నాకు అవసరమా, నేను పక్క నుంచి పోతే ఈ దరిద్రం నాకు ఉండదు. సో మిమ్మల్ని మీరు అనుకోవడం తప్పలేదు, కానీ ఎదరవాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. సో ఎదరవాళ్ళని ఎప్పుడు కించపరచొద్దు. మీరు గొప్పగా అనుకుంటే తప్పలేదు, కానీ ఎదరవాళ్ళని కించపరచొద్దు. సో అణిగి మనకి ఉండడం, ఎదిగే వాళ్ళు ఎప్పుడు ఒదిగి ఉంటారు, గొప్పగా చెప్పుకోరు. మన గొప్పతనం ఎవరు చెప్పాలంటే పక్క వాళ్ళు చెప్పాలి, ఎదరవాళ్ళు చెప్పాలి. మనమే చెప్పుకుంటే స్వడబ్బా అంత మంచిది కాదు. చాలా బాగా చెప్పారు. సాయి విశాల్ ఉన్నారు కరీంనగర్ నుంచి కాలర్. సాయి విశాల్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. బాబాయ్ సాయి విశాల్. చెప్పండి. ఓం నమ శివాయ అండి. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఓం నమ శివ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. మా బాబుది సాయి విశాల్ అండి, కరీంనగర్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 11/9/1999. 11/9/1999. సార్, శనివారం పుట్టినట్టు తెలుసా అండి? సార్ తెలుసా? తెలుసు సార్, నైట్ లో పెట్టండి. అలా పాడ్యమి కూడా అమావాస్య తర్వాత రోజు అది. సార్ ఇది కన్యా రాశి. రైట్ అండి. ఈ అబ్బాయి జాతకం కూడా చాలా 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 బాగుందండి. మీరు గర్వపడే స్థాయిలో ఉంది. మ్యారేజ్ ఎప్పుడు చేశారు? ఇంకా కాలేదు సార్. కొద్దిగా గేట్ కోచింగ్ లో పోతుండు. ఆలస్యమైంది కదా? ఆలస్యమైంది సార్. చూడండి, ఏ వయసులో ఏది జరగాలో అది జరిగితే బాగుంటుంది. కొన్ని లైఫ్ లో కాంప్రమైజ్ అవ్వక తప్పదు, లేకపోతే ఇలాగ అది పెరిగిపోతూ ఉంటుంది, అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి కదా. జాబులు ఇప్పుడు 35 ఏళ్ళు దాటుతున్నాయండి. ఎక్కడో దగ్గర లైఫ్ లో కాంప్రమైజ్ అవ్వకపోతే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి కదా. ఏ వయసులో ఏది జరగాలో అది జరగకపోతే ఏమవుతుందంటే మనం మాట్లాడే మాటల్లో తేడాలు వస్తాయి. ఈ తేడాలు వచ్చే మాటల్ని పెర్వర్టెడ్ టాకింగ్ అంటాము. ఇలాగా ఏ వయసులో ఏది జరగాలో అది జరగకపోతే మనం ఆలోచించే ఆలోచనలో మార్పులు వస్తాయి. దీన్ని పెర్వర్టెడ్ థింకింగ్ అంటాము. సో ఏ పెర్వర్షన్ అయినా ఒక సైకలాజికల్ డిజార్డర్ అంటాము. ఏ సైకలాజికల్ డిజార్డర్ అయినా లాంగ్ టర్మ్ ఉంటే స్కిజోఫీనియాగా కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది అంటారు. నేను భయపెట్టడం లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండి ఏ వయసులో ఏది జరగాలో అది జరిగితే బాగుంటుంది. ప్రతిదానికి హెల్దీ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. ప్రతిదానికి హెల్దీ, ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లకు కూడా మొదట 1.5 hour గోల్డెన్ పీరియడ్ అంటాం. ఆ లోపు తీసుకువెళ్తే వాళ్ళకి ఏమీ కాదు. అలాగే 22 నుంచి 35 సంవత్సరాల మధ్య పీరియడ్ హెల్దీ చిల్డ్రన్స్ కోసం మంచి పీరియడ్ అంటారు. ఇలా ప్రతిదీ చూడండి. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్రమైజ్. ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ మీరు మీ అబ్బాయి అవ్వమని చెప్పండి. సో ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి.
ఈ ద్వాదశముఖి త్రయోదశి ఈ రెండు అబ్బాయి జాతకానికి సంబంధించింది. అవకాశం ఉంటే ఒక్కటి వేసి చూడండి, మీరు ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నానికి ఇది తోడైతే అంటే 13 త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం. అది కుదరకపోతే ద్వాదశి సూర్యస్వరూపం, ఏదైనా ఒక్కటి చాలు. రైట్. అలాగే ఇప్పుడు తినే కాదు, చాలా మంది దేనికోసమో వెయిట్ చేస్తూ అలాగే లేట్ చేస్తూనే ఉంటారు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, తీరా వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు అలా చేయకుండా ఉండాల్సిందే అని అప్పుడు రియలైజ్ అవుతుంది. అవునా, కరీంనగర్ సంబంధం చేసుకుంటే సరిపోయేది, వద్దన్నా అప్పుడు బాధపడే ఉపయోగం ఏమి ఉండదు. తర్వాత ఇఫ్ఫు బట్టు అనేవి ఎప్పుడు పనికిరావు. అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళు ధీరులు, కారణాలు చెప్పేటువంటి వాళ్ళు వెనకబడి ఉంటారు. ఇఫ్ఫు బట్టు ఎప్పుడు పనికిరాదు. ఎక్కడో దగ్గర అడ్జస్ట్ అవ్వకపోతే మనం ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. మీరు చేయాల్సినవి చేయండి, సంపాదించుకునే ప్రయత్నం చేయండి, అంతేగాని ఎదరు వాళ్ళ మీద ఏదో అది కరెక్ట్ కాదు. అలాగే మీ పర్యటన వివరాలు చెప్తారా, ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉంటాయి? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు, కానీ ప్రతి గురువారం థర్స్డే నేను ఈ సంస్థ బ్రాంచుల్లో ఏదో బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయం. అది సౌత్ ఇండియా వరకు అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఏదో ఒక బ్రాంచ్కి. ఇప్పుడు నేను కమింగ్ థర్స్డే రాజమండ్రి, తెలుగు రాష్ట్రాల్లో రాజమండ్రి అక్కడ కొన్ని గంటలు మాత్రమే ఉంటాను. అంటే మధ్యాహ్నం 1 గంటన్నర వరకు, ఒక 2.5 hours మించి ఉండడానికి నాకు ఒక మధ్యాహ్నం నేను బయలుదేరి రిటర్న్ అయిపోతాను. సో ఈ తక్కువ సమయంలో నా మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు ఒక్కొక్క పేరే నమోదు చేయించండి, 2-3 చేయించకండి. ఇక నాకు అంటే జనరల్గా నాకేం కావాలంటే సంఖ్య కాదు కావాల్సింది, సమయం. మీరు ఇక్కడ నన్ను చూస్తున్నారు, ఒక 8 సెకండ్లో మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ 150 స్టెప్స్ వేస్తున్నాను. తిథి వార నక్షత్రాలు, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, మహర్దశలు కూడా చూస్తున్నాను 8 సెకండ్లలో. నాకు 1 నిమిషం టైం ఇస్తే మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలన నమ్మకం నాకుంది. మీకు ఆ నమ్మకం ఉంటే 2-3 పేర్లు ఇవ్వద్దు, ఒక్కొక్క పేరే ఇవ్వండి. అలాగే నన్ను కలవడానికి హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను, అంతే, సింపుల్. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. దక్షిణ భారతదేశం వరకు నేను అటెండ్ అవుతాను. అంటే మీరు ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకుంటే, ఇన్ఫాంట్రీ రోడ్లో బెంగళూరులో ఈ సంస్థ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా కావచ్చు. మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, రేపు గురువారం రాజమండ్రిలో నన్ను కలవాలని అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, అర్థం చేసుకొని సహకరించండి. రైట్ అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో పాటుగా, అలాగే ముఖ్యంగా రుద్రాక్షలకు చెప్పిన వాళ్ళకు కూడా నకిలీలకు మోసపోవద్దని ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్ష. నమస్తే.